మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తున్నారా కానీ అనుకున్న రిటర్న్ రావట్లేదా? ఈ వీడియో చూడండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. నాకు ఈ మధ్య కాలంలో ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగాడు, నేను 7 years నుంచి ఎస్ఐపి చేస్తున్నాను, టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 11 lakhs అయింది, కానీ దాని వాల్యూ 16 lakhs మాత్రమే ఉంది అని తను చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ క్యాలిక్యులేట్ చేసి చూస్తే అది మోర్ దాన్ 10% వస్తుంది. కానీ తను ఏమనుకుంటున్నారంటే అది 7 yearsకి డబల్ అవ్వలేదు అనే ఆలోచనలో ఉన్నారు. దానికి అతను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే 7 years అయింది, లేటెస్ట్గా కట్టిన ఇన్స్టాల్మెంట్ 1 month ఓల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎస్ఐపిలో ఎలా ఉంటుందంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని XIRR అనే క్యాలిక్యులేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే తప్ప మీకు ఎంత రిటర్న్ జనరేట్ అయింది తెలియదు. 7 years తర్వాతే కాంపౌండింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేది గమనించండి. జనరల్గా ఈ రకమైన క్యాలిక్యులేషన్ చేయకుండా అనవసరంగా అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి పూర్తిగా నష్టపోకండి, జాగ్రత్త పడండి.